తిమోతికి చెప్తా ఉన్నాడు. ఆ తిమోతికి చెప్పే మాటల విషయంలో ఒక ప్రాముఖ్యమైన మాట అంటాడు. 1 తిమోతి 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటావు? యవన కాలమున నువ్వు చేసే బోధలు, యవన కాలమున నీ నడక, యవన కాలమున నీ ఉద్దేశాలు, యవన కాలములో నీ ఆలోచనలు ఏ రీతిగా ఉండాలి అంటే అవి ప్రభుకు ఇష్టమైనటిగా ఉండాలి, ఇష్టమైనటివి ఉండాలి. ఏంటి నాన్న ఆ మాట మాట్లాడతావు అంటే, పైన ఒక మాట అంటాడు 12వ వచనంలో, యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తున్నీకరింపనీయకుము. నీది యవన కాలం తిమోతి, నీది యవన జీవితం. ఎవ్వక్కడు కానీ తున్నీకరించే స్థితికి రాగాకు, తృణీకరించే స్థితికి రాగాకు. జాగ్రత్త. నీది యవన కాలం. యవనులు తొట్టిల్లుదురు అని బైబిల్లో రాయబడింది. యవనులు అలుగుతారంట, తొట్టిల్లుతారంట, కానీ నీ ప్రాణం తొట్టిల్లకూడదు. హల్లెలూయా. నీ ప్రాణం తొట్టిల్లకూడదు. ఎక్కడ విమర్శకు లోను కాకూడదు. విమర్శించాకు, విమర్శకు లోను కాగాకు. దేవుడు నీతో ఏం మాట్లాడతాడో అదే మాట్లాడు. వాక్యానికి విరోధంగా ఏది వద్దు. వాక్యములో ఉన్నది ప్రతిదీ. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా నడిపిస్తాడో అలా నడుక్కో. కానీ జాగ్రత్త, యవన కాలములో నువ్వు తృణీకరింపబడకూడదు. ఏంటిది? మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలంట? మొదటి మాట అంటాడు మాటల్లోను. అందుకే సొలొమోను మహారాజు అంటాడు సామెతల గ్రంథములో, విస్తారమైన మాటల వలన ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ ఎలా ఉండాలి? తిమోతి, నీ మాటలు ఎలా ఉంటాయో అలాగే నీ సంఘాన్ని నడిపిస్తావు. నీ మాటలు ఎలా ఉంటాయో నీ బోధన అలాగే నడిపించుకుంటావు. నువ్వు విస్తారంగా మాట్లాడితే నీ సంఘము కూడా విస్తారంగా మాట్లాడుతుంది. అందుకు నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటిలో నుంచి బయలుదేరిన మాట ఆగకపోదు, పోతుంటుంది. అది ఆగిపోవడానికి వీలు లేదో. సముద్రాలు దాటుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడే నా నోటి గుండా ఒక్క మాట నేను బయలుదేరాను అనుకో, ఇప్పుడు అసలు కాశ్మీర్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. అందుకోసం నీ నోటి మాట విషయంలో కూడా జాగ్రత్త అంటాడు. ఎవరివి నువ్వు? నా ప్రియమైన కుమారుడివి నువ్వు. ఇదివరకు నేను కూడా మంచి పోరాటం పోరాడాను, కానీ ఒకప్పుడు నేను కూడా ఎలాంటి వాడనంటే అంటాడు 1వ అధ్యాయము 12వ వచనములు అంటాడు. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడను హింసకుడను
హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. చూడండి, నేను ఒకప్పుడు తిమోతి ఎలాంటి వాడను? పూర్వపు దినాలలో నేను దూషకుడను. రెండవది హింసించేవాణ్ణి. మూడవది హాని కలిగించేవాణ్ణి. రేపు ఈ వేళకు నీ మెడకాయ మీద తలకాయ ఉండదు అంటే లేకుండా చేసేవాడిని తిమోతి. హాని చేస్తానంటే చేసి తీరుతా, నువ్వెక్కడన్నా దాచుకో. అటువంటి స్వభావం నాది. దూషకుడను, నా నోటికి అడ్డము లేదు. ఒకప్పుడు దూషకుడను, హింసించేవాడిని. సామాన్యంగా హింసించేవాడిని కాదు. నేను హింసించినట్టు ఏ ఒక్కరూ హింసించలేరు. నన్ను చూసే పోలీసు వాళ్ళు నేర్చుకున్నారు అంటాడు. నన్ను చూసే పోలీస్ డిపార్ట్మెంట్ నేర్చుకోండి అంటే అలా హింసించేవాడిని. కానీ మరీ నెక్స్ట్ హానికరుడను, ఏ టైం చెప్తే టైం టు టైం లేపేస్తా. అసలైన నర్సలేట్ను నేను అన్నట్టు మాట్లాడతాడు. అయితే అవన్నీ విషయములు ఏమంటాడంటే, చూడండి, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. దేనికి నమ్మకంగా ఉన్నాడు? ఒకప్పుడు దూషించడానికి అధికారులకు నమ్మకంగా ఉన్నాడు. ఒకప్పుడు హింసించడానికి అధికారులకు నమ్మకంగా ఉన్నాడు. ఒకప్పుడు హాని చేయడానికి అధికారులకు నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసు పరిచర్యకు నమ్మకమైన వానిగా నన్ను ఎంచుకున్నాడు. అందుకే ఆయనకు నేనేమైనా కృతజ్ఞుడనై ఉన్నా. కృతజ్ఞుడనై అంటే మునుపు అంటే అంటాడు కింద మాట, నాన్న మునుపు నేను కూడా సోమరినే. నా ఎంత తిరిగేటోడు లేడు, నా ఎంత మాట్లాడేటోడు, నా ఎంత లిగాడోడు లేడు. కానీ నేనే చెప్తున్నా ఏంటంటే, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక ఇప్పుడు నేను కనికరించబడ్డాను. హల్లెలూయా. ఎవరి చేత? నరుల చేత కాదు, దేవుడి చేతనే, ఆ క్రీస్తు చేతనే నేను ఇప్పుడు కనికరించబడ్డాను. కనికరించబడ్డా ఆయన పరిచర్యకు నమ్మకమైన వానిగా. అందుకు బైబిల్ చెప్తుండే, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. అపోస్తలుల అందరిలో ఎక్కువ పరిచర్యలో ముందుకు సాగిన వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడు పౌలు. అంటే క్రీస్తు ఎలా ఎంచుకున్నాడు? ఈ హింసకుణ్ణి, ఈ దూషకుణ్ణి, ఈ హానికరుణ్ణి తన పరిచర్యకు నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాడంట. ఆయన అప్పచెప్పిన పరిచర్యలో ఎక్కడ కానీ లోపాలు అనేది లేవు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా సంవత్సరం గతించిపోతా ఉంది, దగ్గరికి వచ్చేసింది. ఇక 2025లో మనం పెట్టబోతున్నాం ప్రభు వలన. అందుకోసం మన చరిత్ర ఎలాగుండాలి, మన యవన జీవితం కూడా ఎలాగుండాలి, మన నడక ఎలా ఉండాలి, మన ఆలోచన కూడా ఎలా ఉండాలి అన్నదే ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక పాత స్వభావం మనలో ఉండకూడదు, మారా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు, నేను, మనమందరం క్రీస్తునకు మంచి పరిచారకుల వలె ఉండాలి. మనం కూడా దూషించిన వాళ్ళమే, హాని కలిగించిన వాళ్ళమే, దెబ్బకు కొట్టిన వాళ్ళమే, తక్కువ వాళ్ళమేం కాదు. ఎవరు తక్కువలు లేరు.
ఒక్కరి మించి ఒకరము. కానీ ఈరోజు ఎవరి చేత పట్టబడ్డా? అపోస్తలుడు పౌలు ఎవరి చేత పట్టబడ్డాడో ఆ క్రీస్తు చేతనే మనం పట్టబడ్డాం. ఆ క్రీస్తు పరిచర్యకు మనము కూడా ఇక నమ్మకమైన వారిగా ఉండుటకు ప్రయత్నం చేయాలి. నమ్మకంగా రాబోయే 2025 సంవత్సరంలో నుంచి ఇక నీ మాటలలో కానీ, నీ క్రియలలో కానీ, నీ ఆలోచనలు కానీ ఏ ఒక్కరు నిన్ను ఏలెత్తి చూపించేటువంటి వ్యక్తిగా నువ్వు కనపడకూడదు. హల్లెలూయా. ప్రతి విషయంలో దూషణ పాలు కాకూడదు, అవమాన పాలు కాకూడదు, విమర్శకు లోను కాకూడదు. నువ్వు దేవుని చిత్తం అదే. పూర్వం పౌల్లాగానే మనం కూడా హింసకులమేనండి, ఆనకులమేనండి. మీరు చేశారో లేదో కానీ అని నేను చేశా. మా ఇళ్ళల్లో వాళ్ళు ఊరుకోండి, నేను ఓర్చుకోను. మా ఇంటి దగ్గర నుంచి రాళ్ళు ఇసిరేసి ఆ ఇంటి మీదకి వేసేవాడిని. ఇక తామాసులోకయ్య కొట్టాడేటట్టు. ఇక వీళ్ళిద్దరు కొట్టాడు మానుకున్నారంటే మరి ఆ నుంచి కలుట్లు వేసాయి కాంచి రాంకమ్మ ఇంటికాడికి రాలేసేవాడిని. రాత్రిపూట కొట్టుకొని చావర్రా నేను. మీకు తనులు పడి మీరు బాగా కొట్టుకుంటేనే మీకు అర్థమయ్యేది అని చెప్పి నాకు వచ్చిన లాభం ఏముంది అంటే, అలాగే ఈ రాయి పోయి తగులితే ఇక వేసినారా వాడే జైపాల్ గాడే వేసినారా, పదనరా అంటే పదనరా చెప్పి కట్టెలు తీసుకొని పోతారు, కొట్టుకుంటారు పటాపట. నిజం, నేనేం తక్కువని కాదు. హాని కలిగించిన వాడినే నేను కూడా, ఆ ఇబ్బంది కలిగించిన వాడినే, ఆ రోషం కలిగిన వాడే. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీగా పట్టబడ్డాడు గనక ఆ రోషాలు పనికిరావు. ఇప్పుడు చచ్చిపోయినాయి. ఏమి రొంత శరీరానికి రోషం పోయానా దేవుని చిత్తము నాలో నెరవేర్చబడదు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీగా రోషానికి నిలబడ్డా, ఆయన నిలబెట్టుకున్నాడు. ఇందు విషయంలో ఎవడైనా దూషించాడా? ఓర్చదు ప్రాణం. అవును, దేనికోసం మనం రోషం పూనాలి అంటే ప్రభు యొక్క పరిచర్య కోసం రోషం పూనాలి, ప్రభు మాటను బట్టి రోషం పూనాలి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి రోషం పూనాలి. క్రిస్మస్కు కొనించలేదని, జనవరికి కొనించలేని చెప్పి జనవరికి కూడా కొనించలేదని నువ్వు అడిగినేటివి, దానికి కాదు రోషం. మన వాళ్ళు అలిగి పండుకుంటారు నొలకల మంచం కరుసుకొని. అది ఏంటండి? అది ఈ లోక సంతోషమే. అది ఎంత వెలగల వస్త్రమైనా ఒక్క ఉతికే అయిపోయి దాని బతుకు. ఇక మళ్ళీ ఏమన్నా దానికి ఎలువ ఉంటుందా? ఉండదు. మరి అటువంటి దానికోసం ఇంత మనిషివి నువ్వు అలిగి పండుకోవడం. ఇంత కొత్త పండగ వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చిందంటే ఇంకా నీలో మారా సోటు చేసుకుందన్న మాట వాస్తవం. మారా ఉంది, ఆ మారాన్ని తొలగించుకోవాలి. ఆ మారా నీలో ఉంది అంటే ఇక అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి, నీ యొక్క విశ్వాసం బట్టి ఎవడు తున్నీకరింపకూడదు. జాగ్రత్త. కొత్త సంవత్సరం వస్తా ఉంది. 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఇక పాతది మారా, చెడుగు, దూషణ, అల్లరి, ఆటపాటలు, ముసలమ్మ ముచ్చట్లు అన్నిటినీ కూడా ఆ ఓటికుంటలో త్రోసేయాలి. ఇది మన దగ్గర ఉండకూడదు. అసూయ ఉండకూడదు. విశ్వపు సూపు ఉండకూడదు. అది మంచిది కాదు. మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఒక చోట ఏం చూస్తామంటే, షాముయేలు గ్రంథం 18వ అధ్యాయం 1 సాముయేలు 18:9 చూడండి. 1 సాముయేలు 18:9 కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విశ్వపు సూపు నిలిపెను. ఏంటండి? దేవుని నమ్మిన బిడ్డలకు ఈ ఇసపు సూపు ఉండకూడదు. సరే, బయటి వారితో ఉండకూడదు, భర్త మీద ఉండకూడదు, భార్య మీద ఉండకూడదు. ఇసపు సూపు
నీ సహోదరుడి మీద ఉండకూడదు, నీ సహోదరి మీద ఉండకూడదు ఇసుపు సూపు. అవును, దేవాది దేవుడైన యెహోవా అంటాడు ఆదికాండం 4వ అధ్యాయంలో, కయ్యను సత్యక్రియ చేసి ఉంటే నువ్వెందుకు తల ఎత్తుకోవు నాయనా? సత్యక్రియ చేసింటే నువ్వెందుకు తలెత్తుకో? ఇప్పుడు సౌలు రాజులో సత్యక్రియ అంటే ఎందుకు అసూయ కలుగుతుంది? దావీదులో సత్యక్రియ ఉంది కనుక స్త్రీలు ప్రతి గానాలతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు, దావీదు దావీదు అని. అందుకే సత్యక్రియ అనేది మనలో ఉండాలి. సత్యక్రియ ఎప్పుడైతే ఉంటుందో మనం తలెత్తుకుంటాం. ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనలో ఉందో సత్యక్రియ సంపాదించుకుంటాం. ఆ సత్యక్రియను చూసినటువంటి ప్రజలు, అన్యజనులు పరలోకమందున తండ్రిని మహిమపరుస్తారంట. హల్లెలూయా. ఏం సంపాదించుకుంటున్నావు? ఏ పేరు సంపాదించుకుంటున్నావు? ఏబేలు సత్యక్రియ సంపాదించుకున్నాడు. మత్తయి సువార్తలో కూడా రాయబడింది 5వ సత్యక్రియ ఉండాలి అని. ఇసుపు సూపు కాదు ఉండాల్సింది. అయితే సౌలు రాజు దావీదు మీద ఆ ఇసుపు సూపు నిలిపెను. దేవుని బిడ్డలకు ఇది గిట్టదు. దేవుని బిడ్డలకు, ఆరాధనలో పాలు పుచ్చుకునే వారికి, ప్రార్థనా పరులకు, బోధించే వారికైనా, విశ్వాసులకైనా, సామాన్యుడికైనా, దేవుని చేత దేవుని రక్తంతో కడగబడిన మనకి ఈ ఇసుపు సూపు ఉండకూడదు. ఈ ఇసుపు సూపు అపాయం. ఎందుకంటావు? కయ్యనుకు ఇసుపు సూపు పడింది ఏబేలు మీద. వీడి చేతగాని దద్దమ్మలో అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చేవారు కాదు. ఏబేలు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఆ ఆజ్ఞ నెరవేర్చలేనాడు కయ్యను. నెరవేర్చిన వాడిని దేవుడు ఏమంటున్నాడు? ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించను, కయ్యను అర్పణను అంగీకరించలేదు. అవును, ఈరోజు మనం దేవుని మాట ఎవరైతే వింటామో, విని వాటి చొప్పున నడుచుకుంటామో వారి యందు దేవుడు ఆనందిస్తాడంట. ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు. నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు ఈ రోజున, ఇక కొత్త సంవత్సరంలో నేను మార్పు చెందాలి, నేను కొత్తగా జీవించాలి అని చెప్పి ఈ వాక్యము చేత మారాను తొలగించుకున్నట్లయితే సత్యక్రియ సంపాదించుకుంటాం, సమాజంలో తలెత్తుకుంటాం. ఎందుకో దేవుడు ఏ మాట అంటున్నాడు? నువ్వు సత్యక్రియ చేసినట తల ఎత్తుకోవా. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం ఏమంటాడు? నేను తలగా వాడుకుంటాను. ఇప్పుడు కయ్యను తోకయ్యాడు. ఇటు చూస్తే ఈ మొదటి సాముయేలు గ్రంథంలో 18:9 చూస్తే ఈ సౌలు కూడా ఏమయ్యాడు? తోకయ్యాడు. అటు కయ్యను తోకయ్యాడు ఆదికాండం 4లో. ఇటు చూస్తే సాముయేలు గ్రంథంలోకి వచ్చేందుకు సౌలు తోకయ్యాడు. వీళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చని వాళ్ళు. ఈరోజు మనమైన అంతే దేవుని పెట్టలేరా? దేవుని ఆజ్ఞను నెరవేర్చకపోతే మనకు కూడా ఒక తోక స్వభావమే, తలగా ఉండలేం. దేవుని చిత్తం ఏంటి? నేను తలగా మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాను, కానీ తోకగా ఉంచుట నేను ఆశించలేదు నా బిడ్డలారా. అందుకే పౌలు అంటున్నాడు, నీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ బింకములాడు నాలుకను ఏం చేస్తాడంట? పెరికి వేస్తాడంట. జాగ్రత్త, మైకు చేతికి దొరికిందని తిమోతి, ఇక నా నోటికి అడ్డం లేదని మాట్లాడావు. బింకములాడి నాలుక పెరికి వేయబడును. ఎక్కువ మాట్లాడకూడదు. ఇక రెండో మాట ఏమంటున్నాడు? ప్రవర్తనలోను సైగలు పనికిరావు తిమోతి, సైగలు పనికిరావు. ప్రవర్తన ఎలాగుండాలి? జాగ్రత్త. నేను అన్ని చెబుతున్నా నీకు. ఇప్పుడు వీటి విషయంలో
ఏ విషయంలో కానీ తప్పిపోయావా, నామరూపాలు ఉండవు. జాగ్రత్త. ఇది ఎవరి జీవితం? నిన్ను నువ్వు జాగ్రత్త చూసుకో. ముందు నిన్ను నువ్వు కట్టుకో. ఇతరులకు అప్పుడు బోధ చేస్తావు, నీ బోధ అంగీకరించబడుతుంది. నీ మాటలే విస్తారమైతే, నీ ప్రవర్తనే సరికాకపోతే, నీ ప్రేమలో విశ్వాసం లేకపోతే, లోక ప్రేమలో పడిపోయావా, పతనమైపోతావు. 3 విషయాలు జాగ్రత్త చెప్తా ఉన్నాడు. వీటి విషయంలో బహు జాగ్రత్తను. కొందరు మాట్లాడడానికి వస్తారు నీ దగ్గరికి, ఇక కొందరు ప్రవర్తన కనిపెడదామని వస్తారు. తెలుసా, రైతులు ఉన్నారు కదా, జీతగాడికి ఏం చేస్తారు తెలుసా? గాడిపాటున గొలుసేస్తారు, ఉంగరం వేస్తారు. ఆ యజమానురాలు ఆరం తీసి చేనాడేస్తుంది గాడిపాటున. కసుదబెట్టేటప్పుడు ఈ యేసయ్య ఎలా చేస్తాడని చెప్పి లోపల గదిలోనికి వెళ్ళి ఆ గదిలో కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. ఏం చేస్తాడు? దీన్ని దాచిపెట్టుకుంటాడా, లేకపోతే చూడకుండా పేడగంపలు ఎత్తేస్తాడా అని చెప్పి. పేడగంపలు ఎత్తేసేంత విధంగా ఉండదు, అది కంటికి కనపడతానే ఉంటుంది. ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ యేసయ్య దాన్ని చూసి, ఎవరు లేరు, నాకు దొరికింది ఈ ఆరం అని చెప్పి ఎమ్మడే దాన్ని తీసుకొని కాలి కింద చెప్పు కింద పెట్టుకొని పేడగంప ఎత్తుకొని పోయి అది దుబ్బలో పడేసి, ఇది తీసుకొని పోయి పలంచాట గుంతలో పెట్టి నేను మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు తెచ్చుకొని పోతాను. సాయంకాలం యజమానురాలు ఇద్దరు మాట్లాడుకొని, ఏమండి నాది ఆరం పోయిందండి. ఎక్కడ పోయింది, ఏం చేస్తున్నావని యజమానుడు అడుగుతాడు. అంటే ఈ బర్రెలకు నేను మేతేస్తామని చెప్పి గాడిపాటి కట్టుకు పోనానండి, అప్పుడే పోయినట్టుంది ఏంటండి నా ఆరము అని అంటుంది. ఏమిరా యేసయ్య చూసావా? ఎబ్బే, నేనా? నా పానం పైన ముట్టను ఇటువంటివి, తెలుసు కదా, నన్ను పెట్టుకునే నాటి నుంచి నీకు తెలుసు కదా. ఎందుకు పెట్టుకున్నాడు? పనికి. లేకపోతే దొంగతనం చేశానా నేను? అటైతే వద్దులే, నేను పోతా, నేను ఇప్పుడేమో అనుకుంటా, వద్దు. రే, నీ మాటల్లోనే తెలుస్తుందిరా యేసయ్య. ఇప్పుడు మానుకొని పోతానంటే 10 తులాల హారం దిబ్బకాడ గుంతలో బుడిచిపెట్టింది ఎవర్రా? నేను ఎప్పుడు ఇప్పుడు పోలీసుల చేతుల్లో నేను కీళ్ళు రొగ్గొడితే కానీ అది బయటికి రా. అందుకంటాడు పౌలు, ప్రవర్తనలోను, మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను వస్తారు. బ్రదర్ తిమ్మత్, బ్రదర్ ఒంటరిగా ఉన్నావా? ఖాళీగా ఉన్నా బ్రదర్? కొంచెం మాట్లాడాలని, అదే మీతో ఫ్రీగా మాట్లాడదాం. మరి అప్పుడు ఏం చేయాలా? ఏం మాటలున్నాయి మరి చెప్పేసాయి, ఫోన్లో చెప్పేసాయి, నాకు బిజీ ఉండి ప్రార్థన చేసుకోలేను అని అంటావా? లేకపోతే ఫోన్ చేస్తే ఎవరు లేరు, ఇంట్లో కూడా ఎవరు లేరు, సరే అయితే వచ్చేసాయి అంటావా? ప్రేమలోను, ప్రవర్తనలోను, మాటల్లో తిమోతే జాగ్రత్త. ఎందుకంటావు? నేను మంచి పోరాటం పోరాడాను, నీవు నా ప్రియమైన కుమారుడవు, నీవంటే నాకంత ఇష్టం. ఇది వరకు నీ ప్రవర్తన, నీ విశ్వాసం నాకు నచ్చింది. ఇక మీదట నీ అడుగులు తడబడకుండా ఇక జాగ్రత్త చూసుకో. ఈ 3 విషయాలలో ఎక్కడ ప్రేమలో పడిపోతావో వస్తారు ప్రేమించడానికి, ఎక్కడ ప్రవర్తనలో కోల్పోతావో, ఎక్కడ మాటల్లో జారిపోతావో, తిమోతి
ఈ 3 విషయాలు జాగ్రత్త. ఏదేమైనా ఎలా ఉండాలి తెలుసా? నీ అభివృద్ధి, నీ సంఘ అభివృద్ధి, నీ పరిసరి అభివృద్ధి, నీ విశ్వాసం అనే అభివృద్ధి. ఎంతమందికండి? 2కా 3కా? అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటన్నిటిని మనస్కరించుము. హల్లెలూయా. ఒకని అభివృద్ధి ఎంతమందికి కనిపించాలండి? అందుకే నీ సాక్ష్యం, నా సాక్ష్యం, సాక్ష్యంతో ఆగిపోకూడదు విశ్వాస జీవితం. ఆ సాక్ష్యం అనేది వృద్ధిపరచబడాలి. తాను నిలిచి ఉన్నానన్న వాడు పడిపోకుండా చూసుకోవాలంట. సాక్ష్యం ఇచ్చి మళ్ళీ బురదగుంతలో దుంకేది కాదు. ఒకరోజు సాక్ష్యం ఇచ్చావు, ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యంతో ఆగిపోకూడదు. నీ అభివృద్ధి సాక్ష్యం ఇచ్చిన నాటి నుంచి ఇక ఎలాగంట? కుడికి ఎడమకు, ఉత్తరానికి దక్షిణానికి నీ అభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, సౌలు కుటుంబం, ఇస్సబుసూబు చూసిన కుటుంబం అంతకు నిరసించి కొందరికి సంఘాల మీద ఇస్సబుసూపు, సేవకుల మీద ఇస్సబుసూపు, విశ్వాసుల మీద ఇస్సబుసూపు. ఇస్సబుసూపు ఉంటే, ఇస్సపు మనస్సు ఉంటే నువ్వు అభివృద్ధి పొందలేవు. కానీ దావీదుకు ఇస్సబుసూపు లేదు, ఇస్సపు మనసు లేదు, అసూయ లేదు. ప్రేమిస్తున్నాడు. నాయనా, నేనే ద్రోహం చేశాను నాయనా? నీకు మిన్నల్లిని తరిమినట్టు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు ఆయన. నేనేం ద్రోహం చేశాను నాయన అంటున్నాడే కానీ, రాయ్ ఒక్క దెబ్బతో నిన్ను లేపేస్తా. ఏమనుకుంటున్నావో? గొల్లియాతు కంటే నువ్వేదో పెద్ద పోటుగాడువా అనాల దావీదు. అనలేదు. ఎంత సున్నితంగా ఉన్నాడు తెలుసా? అందుకే దావీదు వర్ధిల్లడానికి, దావీదు అభివృద్ధి ఈరోజు మనం వాక్యంలో చూసుకుంటున్నావా? అదే ఇసుపుసుపు ఉన్నటువంటి సౌలును చూసుకుంటున్నామా? ఎలాగుందో ముందోడు వెనకైపోయాడు, వెనకోడు ముందోయ్యాడు. హల్లెలూయా. ఇది వాస్తవం, బైబిల్ చెప్పినట్టు. మొదటివారు అంటే ఇప్పుడు సౌలు రాజు గారు ముందు వచ్చిన వాళ్ళు వెనక కూర్చున్నారంట. 20 సంవత్సరాల వయసుడు, 20 సంవత్సరాలకి ఈ సంఘానికి మొదటి విశ్వాసి, భారము బాధ్యత కలిగి తీసుకున్నవాడు ప్రతి విషయంలో. అంటే ఇప్పుడు వెనక వైపు కూర్చున్నాడంటే కారణం ఏంటి? పాపం ముసలోడైనాడు కాబట్టి ఇప్పుడు వెనక పోయి కూర్చున్నాడు, కానీ విశ్వాసం ఏమో తగ్గిపోలేదు. హల్లెలూయా, తగ్గలేదు. ఆ రోజు నుంచి, ఆ రోజు ఎలా వచ్చాడో ఈ రోజు కూడా సేవకుడు చెప్పిన ప్రతి మాటను ఒక్క మాట కూడా జవదాట్లేదు 20 సంవత్సరాలుగా. కానీ సౌలు రాజుకు, ఆ రాజు అయితే సనుగుడు పడి నిరసించాడు, పతనమైపోయాడు. అయితే ఈ సౌలు రాజు ఆనాటి నుంచి విశ్వసించి అభివృద్ధి పొందుతున్నాడా లేదా? వాళ్ళ స్వజనంలో, వాళ్ళ బంధువులలో, వాళ్ళ రక్త సంబంధికులలో. రవణక్క చెప్పండి అమ్మా. ఏ నోరైతే దేశించిందో, ఎవరైతే చిన్న చూపు చూశారో వాళ్ళ ఎదుట తలెత్తుకునేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆనాడు చీకొట్టిన వాళ్ళు, మీరా అన్నవాళ్ళు, ఈ బతుక్క అన్నవాళ్ళు. అవును, దేవుడు అన్నాడు కదండి, దేవుని వాక్యం చెబుతుంది కదండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 17వ వచనంలో, నన్ను ఎవడైతే ప్రేమిస్తాడో
నేను వారిని ప్రేమిస్తా. అన్ని విషయాలలో, ఏ విషయాలలో? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నాయి ఒక 10. గర్భఫలం, దుక్కటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు, నీ భూఫలము, గంప, పిండి, పిస్క, తొట్టి, అన్నీ. ఎందుకు? నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రేమించే వారిని ఎప్పుడు చేయి వదిలిపెట్టాడు. సౌలు రాజు నేను ఎప్పుడో పతనం అయిపోయినాను అనుకుంటాడు కదక్క. ఇక అయిపోయింది నా పానంగా, నేను బతకను. లాస్ట్కి పెద్దోడు కూడా పోయాడు. నువ్వేటికి పోతావు? నీ మంచి చేస్తారా? మమ్మల్ని విడిచిపెట్టి రా అని. ఇదిగో ఈ మహానుభావుడు, యేసయ్య మహానుభావుడు. అవును, అంత సూచ్యంగా నిన్ను వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు చింతిస్తా ఉంటే నీ దగ్గరికి పంపిన దేవుడు. నువ్వు చింతిస్తా ఉంటే. దావీదు చింతిస్తా ఉన్నాడు. ఎంతకాలం ప్రభువా, ఈ సౌలు మామ చేతిలో నేను తిరమబడాలని ఆయన చింతిస్తా ఉంటే, దేవుడే దావీదు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇంకా చింతించొద్దా, ఖచ్చితంగా సౌలును నీ చేతికి అప్పచెప్తా, రేపు ఏమన్నా చేసుకో అన్నాడు. ఆ రీతిగా ఈ సౌలు రాజు గారు చింతిస్తూ ఉంటే, ఎక్కడ కూర్చొని చింతిస్తున్నారు తెలుసా? ఆయన్ని అడగండి. అవునక్క, స్కూల్లో కూర్చొని ఆ సంబాలకు అనుకొని ఎవరు లేరు, అడుగుచొని మోకాలు చందం తలకాయ వేసుకొని కూర్చొని చింతిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అతడు చీకటి పడింది, ఆ స్కూల్లో కూర్చొని సమ్మమ్మ అనుకొని చింతిస్తూ ఉన్నాడు. నువ్వు ఉదయం వెళ్ళి అతన్ని పరామర్శించు. హల్లెలూయా. ఇలా ఆయన కనుదృష్టి ఉంది. ఎందుకు చేయి విడిచిపెడతాడు? గన్లో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ సమస్తాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకు దేవుని వాక్యం అంటుంది, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ జాగ్రత్త. ఈ లోక ప్రేమలు చాలా భయంకరమైనటివి, కానీ నువ్వు జాగ్రత్త. నీ అభివృద్ధి, నీ సంఘ అభివృద్ధి, నీ పరిచర్య అభివృద్ధి ఎందరికీ? అందరికీ. ఎలా కనపడాలంట? ముసుగేసుకొని కాదు, తేటగా అద్దంలో చూసినట్టు కనిపించాలి. మనం ముఖం కడుక్కుంటాం కదండి, ఏదన్నా రాసుకోవాలనుకుంటే అద్దం కాటికి పోతాం కదండి. సరిగ్గా కనపడకపోతే అద్దానికి ఏమేసి తుడతాం? ఏదో ఒకటి నీళ్ళు వేసి కానీ వేసి కానీ దుద్ది ఇంకా అంచుకొని బాగుండానా లేదా అని చూసుకుంటాం. ఇట్టా కాటికి ఇక్కడ పడిందా, ఇక్కడ పడిందా, రెప్పలకు పడిందా లేదా అని చూసుకుంటాం. అయితే నీ అభివృద్ధి క్రీస్తులో నీ అభివృద్ధి ఎంత ఉంది? అది ఒక్కరికి ఇద్దరికి కాదంట. ఎంతమందికి అంట? అందరికీ నలు దిశల అభివృద్ధి. అందుకే ఇప్పుడు దావీదు యొక్క అభివృద్ధి అంట అంతకంతకు ప్రబలను. ఇక ఇప్పుడు 2025లో మనం అడుగు పెట్టబోతున్నాం త్వరగా. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనలో కూడా కయీను లాంటి ఇసోపు సూపు, సౌలు లాంటి ఇసోపు సూపు మనలో ఉండకూడదు. ఏందయ్యా వాళ్ళు తరుముతా వస్తుంటే నువ్వు కోపగించుకోవద్దు అంటావు. అవును, పగ తీర్చుకొనుట నీ పని కాదు. అది నేనున్నానుగా, అది నాకు అప్పు చెప్పు. ఒకవేళ నువ్వు కొట్టావనుకో రంకమైన, ఏదో ఒక రోజు ఆట గుద్దుతాడా లేదా? దొరికితే గుద్దేస్తాడు. అందుకు నీవు కొట్టద్దు రంకమైన, నాకు అప్పు చెప్పు. పగ తీర్చుకొనుట నా పని, నీ పని కాదు. నువ్వు నా దాసుడు. హల్లెలూయా. నిన్ను ఒకవేళ రంకమయ్య ముట్టాడా, నా కన్ను గుడ్డు నువ్వు ముట్టినంత సమానం. అవును, అసూయ పెట్టుకాకు.
పగపెట్టుకోకు. కొత్త సంవత్సరం ఇక 2025లో మన అభివృద్ధి 26కు ఏమైండాలా? ఇటువంటి చివరికి తేటగా కనపడాల. హల్లెలూయా. ఎందుకంటే సౌలు రాజు అభివృద్ధి 20 సంవత్సరాలుగా తాను ఊహించి ఉండడు, తాను కలగొడకగానే ఉండడు. నాకింత దేవుడు ఇస్తాడా, నాకింత అభివృద్ధిని ఇస్తాడా, నేను ఇంతగా బతికి బట్ట కట్టగలనా అన్నది తాను కలలో కూడా ఊహించుండాడు. ఎందుకంటావు? చూసి పిలిచిన దేవుడే నమ్మదగిన దేవుడు. అలే నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా, నిన్ను నేను కొనియాడేదను. ఎందరో నిన్ను చూచిరో, వారికి వెలుగు కల్గెన్. ఎందరో నిన్ను చూచిరో, వారికి వెలుగు కల్గెన్. ప్రభువా నీ వెలుగొందితి, నా జీవంపు జ్యోతి నీవే. ప్రభువా నీ వెలుగొందితి, నా జీవంపు జ్యోతి నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడే. హల్లెలూయా. అందుకోసము అపోస్తలుడు పౌలు అంటాడు, 1 తిమోతి 4:15 మరొక మాట, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు. బోధించేటప్పుడు కూడా అంట నిన్ను గూర్చియు. ఏం తిమోతిరా పనికి మాలోడు బోధ చేస్తాడు, ఇడేం బోధ చేస్తాడు, పొట్టమగలదాకా బోధన చేస్తాడు తిమోతి. అటు పోతే అయిపోయారా, మందిరం దాటి పడితే డింకు కొడతాడు. నేను ఒక పెళ్ళికి వెళ్ళానండి, గూడూరుకి, శనిగల గూడూరుకి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళాను. వెళితే పాస్టర్ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. టైం అవుతామండి. చివరికి వచ్చాడు. అప్పటికే డ్రింక్ వేసుకొని వచ్చాడు పాస్టర్. ఆ డ్రింకులో కాని తొందరగా కాని అంటున్నాడు. అయ్యో, పాస్టర్లు కూడా తాగుతారా అనుకున్నా. అంటే ఇక్కడ ఇప్పుడు తిమోతికి ఏం చెబుతున్నాడు? మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, తిరిగి నీ బోధలోనూ జాగ్రత్త. అరే ఇంత నిలువుటంగి వేసేసాడు కింది మీదికి. టైం తక్కువ అయిపోయింది, నేను మళ్ళీ వెళ్ళాలి, తాడిపత్రిలో నాకు ఒక పెళ్ళింది అని అంటున్నాడు. నచ్చాడా అని కొంచెం గమని చూస్తే కాదు. మళ్ళీ ఆ తలవాలు అయిపోయినాక మళ్ళీ బ్యాగులు ఉంది, ఒకటి బ్యాగులు ఉంది. అది ఆ వల్ల గదిలేకపోయి దాన్ని మళ్ళీ లోటాలో పోసుకొని తాగి, ఇక నాకు అన్నం పెడితే నేను పోతా, మళ్ళీ తలవాలు ఉన్నాయంటున్నాడు. చూడండి, అందుకంటున్నాడు పౌలు తిమోతితో, ఏమంటున్నాడు? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త. మన వాళ్ళకి ఈరోజు బైబిల్ చెప్తుంది కదా, బోధించేవాడంట పొట్టవగలదాక బోధించి విశ్వాసాల మీద మొయ్యలేని బరువు మోపుతాడంట. ఆడైతే సిటికి నేలంతా బరువు కొడుకమయ్యాడంట. సిటికి నేలు అయితే పౌలు అలా చెప్పలే. ఎలా అక్కడిదక్కడ బోధించి విడిచిపెట్టు అనలేదో. అయితే జాగ్రత్త, ఈలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకున్నమో. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్రమమైన బోధ చేస్తావో, ఎప్పుడైతే దేవుని అడుగుజాడల్లో నడుస్తావో, అప్పుడే నీ బోధ విన్నవారిని నీవు రక్షించుకుంటావు. నీ బోధ కపటమైనదైతే
రక్షించుకోలేవు. ఏమి క్షీణించిపోతుంది, ఏమి నశించిపోతుంది అంటే నీ బోధ ఎటువంటిది, నీ మాటలు ఎటువంటివి, నీ ప్రవర్తన ఎటువంటిది, నీ ప్రేమ ఎటువంటిది. నిజమండి. అలాగ చూస్తే మరొక మాట అంటాడండి. 1 తిమోతి 4:14 చూడండి ఏమన్నాడో. పెద్దలు అస్తనిస్తే పన చేయక ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. తినుకుంటా తాగుకుంటా మాటల్లో పొద్దుపోగాకు. ఎలా ఉండాలి అంటున్నాడు? నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలస్యం చేయగాకు. టయాన్ని వృధా చేసుకోకు. జాగ్రత్త. ముందు 3 మాటలు చెప్పిన వీటన్నిటిలో కూడా ఇది జ్ఞాపకం చేసుకో. ఆలస్యం చేసుకోకు. పోదానులే, పాటలల్లో అయిపోయినలే, నేను వాక్యం టయానికి పోయి నిలబడతానులే అనుకోకు. తిమ్మతే ముందే ఉండాల. ఏదో చివరిలో పోతానులే అనుకోకు. ఇలా ప్రతిదీ క్రమం మర్యాదగా ఉండాలి. మర్యాద తప్పితే ఏమంటారు? అక్రమకారులు అంటారు. అందుకే అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. మోసం చేయువారు నా ఇంట నివసింపరాదు. అబద్ధికులు డాంబికులు నా సన్నిధిన నిలవకూడదు అంటాడు. అయితే దేవుని బిడ్డలారా మరొక మాట ఏమంటున్నాడు తెలుసా? మరొక మాట, విచిత్రమైన మాట అంటున్నాడు. 1 తిమోతిలోనే 12వ వచనం చూడండి ఏమన్నాడు. మరొకసారి చదువుకుందాం. యవ్వనమును బట్టి ఎవడును అంటే ఎవడు? అన్యులే కానీ, క్రైస్తవుడే కానీ, సామాన్యుడే కానీ, అధికారే కానీ. ఏంటి ప్రసంగం చేస్తున్నావు రాడు? ఎవడే కానీ నిన్ను తున్నీకరించకుండా చూసుకో. తున్నీకరించకుండా జాగ్రత్త అంటాడు. నిజంగా అండి, తున్నీకరించబడితే ఇంకేముందండి? బ్రతికి సాధకం లేదండి. ఏంటి బోధరని ఇది నువ్వు మళ్ళీ చెప్తావు. ఒక్కసారి ఆ వార్త ఇంటి కూడా మనిషికి బతకాలని ఆశ ఉండదు. తప్పు చేస్తే ఇంకేముందండి? తునికరించబడతాం. అందుకే జాగ్రత్త. ఎవడైనాను అంటే ఏ మతానికి చెందిన వాడైనను, ఏ పూజారి అయినను, ఏ గారిడి వాడైనను, ఏ విగ్రహారాధకుడైనా, ఏ సామాన్యుడైనను ఏమన్నాడు? యవ్వనమును బట్టి ఎవ్వడు కూడా తృణీకరించడానికి అవకాశం నీలో ఉండకూడదు. హల్లెలూయా. నీతియుక్తమైన ప్రవర్తన గలవారై మెలకువగా ఉండి ప్రతి విషయంలో ప్రార్థన చేయొచ్చు, బోధ చేయొచ్చు, చదువుతూ హెచ్చరించుతూ ఉండు. నిద్రపోవడానికి మాత్రం అవకాశం ఉండదు. నిద్రపోయి అలసట తీర్చుకోవడానికి అవకాశం ఉండదు. బోధించుట, హెచ్చరించుట, ప్రార్థించుట సంఘంలో ఎలాగో ఉండాలి. ఒక విశ్వాసి జీవితమైన, సేవకుల జీవితమైన అందరికీ హెచ్చరిక చేస్తూ ఉంది ఈరోజు వాక్యం. అందుకే మారా ఉండకూడదు, ఇస్సపు సూపు ఉండకూడదు. చూద్దాం ఒక మాట. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. 13:23 ఇర్మీయా. తొందరగానే ముగిస్తా నేను. 13:23 చూడండి. 13:23 కూషు దేశస్థుడు తన చర్యను మార్చుకొను కలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడను. నిజంగా బాగా చదవండి. కూషు దేశస్థుడు
తన చర్మమును మార్చుకొనగలడా? కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? అంటే ఏమైనాడు కూసు దేశస్థుడు? నల్లగా ఉన్నాడు. నల్లగా ఉన్నాడు. డే ఏమంత నల్లగా ఉండవరా నువ్వంటే, మా నాయన నల్లగా ఉన్నాడు అన్నాడు. సరే నాయన ఎందుకంత నల్లగా ఉండవు పెద్దోడా అంటే, మా నాయన కూడా నల్లగా ఉన్నాడు. మీ నాయన అడిగితే మా నాయన మా అబ్బ కూడా నల్లగా ఉన్నాడు అంటాడు. ఈ నలుపును మార్చుకోవడానికి ఎవరు తరగా? ఒకవేళ మార్చుకోవాలని వేసావనుకో, ఆ గుట్టు అనేది ఏదో ఒక రోజున ఆ గుట్టు అనేది వేస్తావు, మకానికి అంత పూసి చేస్తావు. అయితే ఏదో ఒక రోజున నీ గుట్టు రట్టు కాక తప్పదు. తెలుసా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? సిరియా దేశపు నయోమాను రాజు. రాజ్యసభకు రావడం మాత్రం రాజవస్త్రాలు వేసి సింపుల్గా వస్తాడు. రాజ్యసభకు వస్తాడు. ఆయనతో రాజ్యసభ అయిపోయిన తర్వాత చిన్నగా వెళ్ళిపోతాడు. ఇంటిలోకి పోయిన తర్వాత వస్త్రాలన్నీ విడిచేసి తుంటబట్ట కట్టుకొని ఇక గిక్కుంటా ఉంటాడు. ఆ పక్కులు వెరుక్కుంటా ఉంటాడు. ఒక్కొక్క పక్కుట వెరుక్కుంటా ఉంటాడు. మళ్ళీ ఉదయం లేస్తే మళ్ళీ రాజ్యసభకు పోవాలా, మళ్ళీ రాజవస్త్రాలు వేసుకొని మళ్ళీ చిన్నగా ఏమీ లేనట్టు వెళ్ళిపోతున్నాడు. ఇలాగ జరుగుతా అండి. ఒక్క రోజున ఇశ్రాయేలు చిన్నది ఆ ఇంటికి బానిసత్వానికి వెళ్ళిందే. బానిసత్వానికి ఆ చిన్నది కసు కొట్టుకుంటా అలాగే చూస్తే అబ్బా కుష్టు, శరీరం అంతా కుష్టు, పక్కులు చూసి రాజు వస్త్రాలు వేసుకొని రాజుకం చేస్తున్నాడంటే, ఈ ఇంట్లో నాకు బానిసత పని దొరికిందంటే ఎంతో ధన్యత అనుకున్నాను. ఎంత ఆసక్తికరంగా ఉంది అని చెప్పి మాట్లాడుకుని అలా చూసి వచ్చి, అమ్మా ఒక మాట మాట్లాడతా, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు అక్కడ ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టును, రోగమును బాగు చేయనని నయోమాను రాజు నొద్దకు పోయి దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 బంగారు 10 దుష్టుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. హల్లెలూయా. చూడండి, చూసిన చిన్నది నా ఇంట్లో యజమానుడు ఈ స్థితిలో ఉన్నాడంటే వద్దు. నా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో, అమ్మగారు నా మాట వింటావా? మన రాజు ఇంతకాలం బాధపడుతున్నాడా? నేను బాగున్నాడు అనుకున్నా, కానీ మన రాజు ఇలా ఉండడానికి అవకాశం కుదరదు. మన రాజు బాగుపడాలి. ఏం చేస్తామమ్మా? ఏం లేదా, ఇశ్రాయేలు దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి పోతే ఈ రోగం లయమైపోతుంది. హల్లెలూయా. ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా దగ్గర దైవజనుడు ఉన్నాడు. అక్కడికి పోతే ఈ రోగం, నా యజమాడు బాగుపడొచ్చునమ్మా, బాగుపడచ్చు. అరే రోగం వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మరి దైవజనం దగ్గరికి అంటే ఆ యవన బిడ్డ ఇశ్రాయేలు దేశంలో నుంచి ఆ ఇంటికి బానిసతకి వెళ్ళింది కనుక ఆమె గమనించింది, ఆ దైవజనుడు ఏ మాట చెప్పునో అది జరుగుతుంది. అందుకు చిన్న ధ్వని ద్వారా ఆ రాజుగారికి ఆ ఉత్తరం తెలియక
ఆ విషయం దైవజనుడి గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, బంగారు బట్టలు చూడండి, 10 మనుగులా నానా? ఎన్ని మనుగులు? 20 మనుగుల వెండి. అప్పట్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు ₹1,00,000 పెట్టాల్సిందే తులానికి. తులానికి 1,00,000 పెట్టాల్సింది ఇప్పుడు. అప్పుడే పూర్వం మోషే కాలం గతించిన తర్వాత 1,25,000 బంగారం, 10 దుష్టుల బట్టలు అన్ని ఇచ్చి ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్ రాజుకు పంపించాడు. ఆ పత్రిక చూసిన రాజు ఏమయ్యాడో చూడండి. ఆ పత్రికలో ఉన్న సంగతిని ఏదనగా, నా సేవకుడైన నయోమానుకు కలిగిన కుష్ఠరోగమును నువ్వు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి ఏంటికి? నాతో కలహానికే వస్తున్నాడు కానీ సిరియా రాజు, నేనేమన్నా డాక్టర్నా? నేనేమన్నా వైద్యుగిన్నా? నేనేమన్నా ప్రవక్తనా? ఈ సిరియాను తక్కువ వాళ్ళు కాదు. మన సిరియా దేశం ఏమైపోయింది? సిరియా దేశం పటాపంచల్, ప్రధానమంత్రి పారిపోయినాడు తట్టుకోలేక. పేలిస్తే, ఇజ్రాయెల్ దేశం పేలిస్తే తట్టుకోలేక సిరియా దేశ ప్రధాని, నాకొద్దురో ఈ దేశం వద్దని చెప్పి పారిపోయాడు. ఆనాడు సిరియా దేశం అంటే, సిరియా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి ఆనాటి నుంచి యుద్ధాలున్నాయి. బబులోనుకు, యెరూషలేముకు ఆనాటి నుంచి ఈనాటి వరకు యుద్ధాలున్నాయి. కానీ ఇప్పుడు ఈ పత్రిక పంపించింది ఈ మోసగాడు, ఈ సిరియానులు ఏం చేసి మోసగాళ్ళే అనుకోని, అబ్బా, ఈ తన వస్త్రాలు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేనేమన్నా దేవుడనా? నీకు కలిగిన కుష్ఠ రోగాన్ని బాగు చేయడానికి నేనేమన్నా దేవుడినా? లేదు, నా దగ్గరికి కలకానికే పంపిస్తున్నారు. ఇది కొట్లాన్నికే. మోసగాళ్ళండి సిరియానులు, దొంగేటేయాలని చూస్తారు ఇశ్రాయేలుల మీద. కానీ ఆ పప్పులు కుదరవు. హల్లెలూయా. దొంగోడు ఏదైనా కానీ దొరికిపోతాడు. ఖచ్చితంగా దొంగతనం చేసే ప్రతి ఒక్కడు, స్త్రీలు కానీ పురుషులు కానీ దొరికిపోతారు. చెప్తూనే, నువ్వు ఎంత వేసుకే వేస్తావో, నేను నల్లగొండ తెల్లగా కావాలని, ఒక్క రోజున నీ గుట్టంతా బయటపడుతుంది. యేసన్న గారు చెప్పారు, దైవజనులు చెప్పారు. ఆమె బాగా వచ్చిందంట, బాగా మీటింగ్కి వచ్చిందంట. మీటింగ్కి వచ్చిన తర్వాత కొల్లాయాడందంట. నీళ్ళు దప్పిగా అవుతున్నాయంట. నీళ్ళు దప్పిగా అవుతామంటే నీళ్ళు తాగా నీకు పోయిందంట. నీళ్ళు తాగి ఇటు కొలాయి కాడ తాగితే సిట్టకేముంది? ఇలాగా సిట్టే. అప్పుడు ఈ వేసిన మేకప్ అంతా ఎక్కడిదెక్కడ ఎర్రగా తెల్లగా అంతా కారిపోతే చూస్తే అంత కోతి కంటే అధ్వానంగా ఉందంట మూతి. చూసిన వాళ్ళ నవ్వుతున్నారంట, కానీ ఈమె నవ్వుతుంది అంట. వాళ్ళు నవ్వుతుంటే ఈమె నవ్వుతుంది. ఇంతమంది చూసి ఈమెకెళ్ళి నవ్వుతా అంటే ఒక్క ఆమె అనిందంట, ఓలమ్మటాడు తల్లి, సిగ్గు లేకుండా బాగా నవ్వుతున్నావు, నీ ముఖం చూసుకు అద్దంలో అన్నట. ఏ అన్నట. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్ కొన్ని అద్దం చూసుకుంటే కోతి కంటే అధ్వానం అయిపోయిందంట. అంటే అంత ముసిల్ది, అంత ముసలామె యవన బిడ్డ లెక్క రంగేసుకొని వచ్చిందంట. అందుకే నీ గుట్టు ఏ రోజైనా బయటపడుతుందండి, బయటపడుతుంది. అందుకోసము ఈ రాజు ఎంతకాలం నుంచి ఇలాగ రాజ్యసభకేమో నీట్గా వస్తున్నాడో, లోపల ఇంటికి వెళితే మాత్రం వస్త్రాలు విడిచేసి ఇక గోక్కుండే పని, పక్కులు పెరుక్కుండే పని ఈయనంగా. అయితే
ఆ వార్త చెప్పి పంపిస్తే ఇశ్రాయేల్ రాజు అనుకున్నాడు, చంపుటకు బాగు చేయుటకు నేనేమన్నా దేవుడనా? ఏంటి అతనికి కలిగిన కుష్ఠరోగం మానుపమని నా యుద్ధకి పత్రిక పంపడం ఏంటి కారణం? ఏమయ్యా జైపాలు, ఎందుకు పంపావు? ఇది యుద్ధానికి కాదా, సమాధానానికా? కాదో అంటాడు. అయితే ఈ వార్త తెలుసుకున్న దైవజనుడు అంటాడు, చూడండి, ఎలీషాకు ఈ ఇశ్రాయేల్ రాజు యొక్క ఆవేదన, ఆక్రందన ఎలీషాకు వినబడిందంట. అతడు, ఓ జైపాల్ రాజా, నీ వస్త్రములు ఎందుకు నువ్వు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యుద్ధకు రానిమ్మని రాజునకు వర్తమానమును పంపాను. నయమాను గుర్రములతోను రథములతోను ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నువ్వు ముందు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒర్లు మరలా బాగవును. హల్లెలూయా. రాజుగారిని వచ్చే ఎలా సన్మానించాలా మీరు చెప్పండి అమ్మా, ముగిస్తలే. రాజుగారు వస్తారు, రాజుగారిని ఎలా సన్మానించాలి? పక్కన శిశువు ఉంటాడు, రాజుగారికైనా శిశువు ఉంటాడు, సేవకుడికైనా శిశువు ఉంటాడు. మీరల్లా ఎవరికి ఫోన్ చేస్తారు ముందు? అయ్యా రంకమ్మయ్య రాజుగారు, ఏ రోజు రాజు, నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు ముందు? మా విషయం కనుక్కోవాలంటే ఎవరికి ఫోన్ చేస్తావు? అది అక్కడ చూస్తున్నాడు, జానుకు ఫోన్ చేస్తారు ప్రతి విషయంలో. థామస్, జాను ఇటు పని జాను అంటాడు. పెద్దోడు, జాను ఇటు పని అంటాడు. ఏసయ్య, జాను పలంది అయ్యళ్ళకు జాను అంటాడు. అలాగనే ఎలీషాకు ఒక పనివాడు ఉన్నాడు, కానీ రాజుగారి కొడుకు ఉంటారు మంత్రి. కానీ అయితే ఆడ నిలవచ్చిన వెంటనే, గ్యాజ్ అతనికి చెప్పు, ఆ యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమనుకో, స్నానం చేయి. అయ్యో, ఆ యొర్దాను నదిలోకంటే ముందు మునిగి స్నానం చేసి రాపో అన్నాడు. అందుకు నయోమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమున బట్టి తన చేయి రోగం మీద ఉన్నటువంటి స్థలం మీద చేయి ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటే, ఇదేరా వార్త? ఇదేనా దైవజనుని పిలుపు? రాజుగారిని అయింది తెలుదా? ఏ నా ఊర్లో లేవా, నా దేశంలో లేవా? మంచి మంచి నదులు ఉన్నాయి, పద ఇడికి. దామస్కు నదులైనా, కల్పాను, నదులన్నిటికంటే, ఇశ్రాయేలు దేశముల నదులన్నిటికంటే శ్రేష్టమైనవిగా పదా పదం. దాంట్లో స్నానం చేసి బాగుపడలేనా? శుద్ధుడు కాలేనా? ఈ మురికి నీళ్లు కలిగిన యొర్దానులో నేను మునగలనా? చూడండి ఎంత గర్వమో, ఎంత గర్వమో. అంటే నేను వచ్చాను కదా సార్, కూర్చోండి సార్, ఈ టీ తాగండి సార్, కొంచెం రెస్ట్ తీసుకోనండి, మళ్ళీ నిదానంగా మాట్లాడదాం, కాస్త ఏమన్నా జ్యూస్ తీసుకుంటారా, కాస్త ఏమన్నా ఫుడ్ తీసుకుంటారా అడగాల. ఏం అడక్కోకుండా, నా ముఖమే చూడకోకుండా, నాతో మాట్లాడుకోకుండా, అరే లోపల కూర్చొని పోయి స్నానం చేసి రావంటాడు. ఎంత గర్వం! నిజమండి, ఒప్పుకుంటావా నువ్వు జైపాలు? మనిషిని చూడకోకుండా, నిజమండి. అయితే దైవజనుడు అంటాడట, నువ్వు ముందు స్నానం చేసిరా. పనివాడు అంటాడు, అయ్యా
ఆయన ఏం చెప్పాడయ్యా? ఒక్కడొచ్చి, నాయన ఒకవేళ 10,000 పొట్టేంటి తీసుకొని వచ్చి ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన వెడల చేయకుంటావా? 10,000 పొట్టేంటి తీసుకొని వచ్చి ఇక్కడ విందు పెట్టాలి ఈ ఇశ్రాయేల్ దేశానికంటే చేయవా? చేస్తావా చేయవా? నీ రోగం పోవాలంటే చేస్తా. అదే ఇప్పుడు తాడపత్రికి శుక్లమ్మ పాలెం పోవాలంటే, అలకాటికి పోవాలంటే వాళ్ళు ఏమడిగితే చేస్తావా? మరి అదే రీతిగా ఇప్పుడు ఈ ప్రవక్త అదిగాక ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేస్తావా? ఏం చెప్పినాడయ్యా? రాజుగారికి పెద్ద కోపం అన్న, మహారాజు కోపం కదా, పెద్ద కోపం, రాజుగారికి కోపం. ఏం చెప్పినాడయ్యా? 7 సార్లు మునుగుపా, ఈ కోపం పక్కన పెట్టి ఆ దైవజనుడు ఏం చెప్పాడు? మునుగుపా, నీ మాట ప్రకారం పోతా, నేను నీ మాట ప్రకారం పోతా అని చెప్పి ఒక్కసారి మడిగాడు. లేచి చూశాడు, సర్రా రాజా. ఇంకోసారి బుడగడ్డాడు, మళ్ళీ బుడు కూడా మునిగాడు. మళ్ళీ నాకు మంట రేగుతుంది, పరిచయం పడుతుంది నాకు అన్నట్టు. రాజా ఇంకొకసారి మునిగన్నాడు, ఇంకోసారి మునిగాడు, ఏం లేదు. నాకు బీపీ లేచంది. రాజా ఇంకెన్నుండాయి? ఇప్పుడు 3 మాటలు మింగావు కదా, 3 మాటలు మునిగావు, ఇంకెన్నుండాయి? ఇంకా 4 ఉన్నాయి. ఇంకొక 3 మళ్ళా మునిగాడు. పిల్లోడు కదా, ఏ రోజు రాజుగారైన వాళ్ళు మన మాట వింటారా? వినరు. ఇట్లాంటి చిన్న పనులు చెప్తే రాజుగారు వినరు. వాళ్ళని అంతఃపురం మీద కూర్చోబెట్టే మీరు మైకి తీసుకొని మాట్లాడండి బెలిం గ్రామాన్ని గురించి అంటే మాట్లాడతారు, కానీ ఇట్లాంటి చిన్న పనులు చేస్తారా? కానీ ఇప్పుడు చిన్నవాడు అంటున్నాడు, రాజా ఇంకోసారి మునుగో, నీకేం మునుగో. 4 అయిపోయినాయి, 5 అయిపోయినాయి. పెద్దడా లేపేచ్చ నిన్ను, ఇప్పుడు 5 అయినాయి. సరే లేపా, ఒక్కసారి మునుగు, ఇంకొకసారి మునుగు. 6 అయినాయి, ఇంక అయిపోతుంది. కళ్ళుటేసయ్యా ఇంక పోతావు, లేకపోతే నాకు ఏమవుతుంది. ఇంకొకసారి మునుగు అన్నాడు. 7 సార్లు ఎప్పుడైతే యేసు నామములో మునిగి లేచాడో తన దేహం పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. ఏం లేదు, మాట మాత్రపు చెలవు చెంత నీటుగా మృతములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి రేవు చేసవా ఆదుకోవయ్యా, నన్ను ఆదరించయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. హల్లెలూయా. ఒకడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పడితే వాళ్ళు ఎంత ప్రయాస పడినా ఆ దయ్యం వాళ్ళకి మాటినలే. పాస్టర్లే కూర్చోబెట్టుకున్నారు, ఎంత ప్రార్థన చేసినా మాటినలే. మధ్యరాత్రి అయింది, మాటినలే. కేకలు పెడతా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఇక యాకాటికి కాక ఇదిగో ఆ సేవకునికి ఫోన్ చేస్తాం, ప్రార్థన చేస్తాం అని చెప్పి ఎప్పుడైతే ఫోన్ చేసి ఇదిగో అయ్యా ప్రార్థన చేయండి, ఈ సైతాన్ని అతిక్రమం చేస్తుంది, సరే చౌకాడు పెట్టండి ప్రార్థన చేస్తానంటే, అమ్మా వద్దు చేయదు అని నడుస్తా ఉండి, మీరు చేయొద్దు ప్రార్థన అంటే, ఎందుకు చేయొద్దు? మీరు చేస్తే నేను ఇంట్లోంచి బయటికి పోవాలా? ఫోన్లో అంటుంది అదే, మీరు చేస్తే నాకు ఇంట్లో స్థానం ఉండదు. ఇదిగో అగ్ని వస్తుంది
కాలుస్తుంది నన్ను, కాలుస్తుంది నన్ను, మీరు చేయటం, నేను పోతాను. అప్పుడు ఫోన్లో ప్రార్థన చేస్తే యేసు నామములో వెళ్ళిపోయింది. అంతవరకు ఎలా ఉన్నాడు తెలుసా దయ్యం పట్టినాడు? ఇదే కూర్చుందా ఇంతే, ఇంతే రేయింబగులు ఇంతేగా. అటువంటి దయ్యం బట్టి ఆడల్లాడుతున్నాడు. ఫోన్లో ఇంత ప్రార్థన చేస్తాను యేసు నామములో, వాడికి భయం పుట్టింది దయ్యానికి. ఆ దయ్యానికి భయం పుట్టి ఇక నేను పోతా అని చెప్పి ఇక వాడు వెళ్ళిపోయాడు. వాడు బాగుపడి ఫోన్లో ప్రార్థన చేస్తే బాగుపడి వాడు ఇటుకు వస్తూ ఉంటే వారం ఆ సేవకులు ఏమన్నారు తెలుసా? ఇంకా బాగుపడినేమో అయిపోయింది, ఇంక పొద్దునకులు ఆటికి పోతే అట్లా మన సంఘంలోనే ఉండాలి మళ్ళా అంటారు. మళ్ళా మన సంఘంలోనే ఉండాలి. చూడండి ఎట్టుందా. మరి ఆ దయాన్ని ఎల్లగొట్టుకోకూడదు. అందుకే సినద్ అంటుంది, ఇశ్రాయేలు దేశంలో దైవజనుడు అనే ఉన్నాడు, ఆ దైవజను చేత నా యజమాను స్వస్థత పొందొచ్చు కదా. ఎలీషా దైవజనుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేశంలో దైవజనుడు అని వాడు లేడనుకున్నావా? ఎందుకు నీ వస్త్రాలు చెప్పుకుంటున్నావు? రాజా, అతన్ని నా దగ్గరికి పంపించు. హల్లెలూయా, నా దగ్గరికి పంపించు. అది శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధి అయినా, పీడైనా, పిశాసైనా యేసు నామములో పోతుంది. నువ్వెందుకు వస్త్రాలు చించుకుంటావు అంటున్నాడు. దైవజనునికి వినపడింది, కానీ దైవజనుడు మాట మాత్రం సెలవిచ్చాడు. మునిగి రాపోనైనా అన్నాడు. 7 సార్లు మునుగుతే ఏమైంది? పసిపిల్ల దేహం వల్ల అయింది. అందుకోసం ఇటు రోగం వస్తే, కుష్ఠరోగమైన, ఎయిడ్స్ వ్యాధి అయినా ఏదైనా యేసు నామములో లయమైపోతుంది. కానీ నీవు కూసు దేశస్థుడివి, నీ నలుపు రంగును తెలుపు చేసుకోవాలంటే, అవునా? ఇది రాయబడే మాట ఏంటంటే, కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మత్సలను మార్చుకొనగలదా? ఆడు నల శరీరాన్ని తెల్లగ చేసుకోలేడు, అని చేత కాదు. ఈ చిరతపులి ఈ సారలు పోగొట్టుకోలేదు కాదండి. ఒకవేళ కింది మాట చూద్దాం, చూడండి. కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ, కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వలపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్టు నేను వారిని చెదరగొట్టేదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు. నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జ్వార కార్యమును, కామతురమును నేనెరుగుదును. చాలు, నేనెరుగుదు నీ క్రియలన్నీ. కానీ ఈ 2024లో ఇక నీ చర్యలన్నీ, నీ ఆలోచనలన్నీ, నీ ఉద్దేశములన్నీ, నీ ఇసుపు చూపులన్నీ, నీ ఏమైనా మాటలన్నీ, నీ అపవిత్ర ప్రవర్తన అన్నిటినీ ఈ రోజుతో నువ్వు తొలగించుకుంటే సరే. ఎవరు చూశారు, ఏం చేశారు అనుకుంటే రేపొద్దున నీ బట్ట చెంగు నీ ముఖం మీదకి వేస్తా. మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. మార్చుకో. నీ వ్యభిచారపు క్రియలు మానే, నీ ప్రవర్తన ఏమైందో మానే, నీ అబద్ధపు మాటలు మానే, నీ అపవిత్రతను మానే. పొర్రపాటున మానేయకమ్మా. అలాగే ఉన్నావు అనుకో, 2025లో మళ్ళీ వచ్చేటువంటి 26కో ఏం చేస్తా?
ఏం చూడండి ఎంత విచిత్రమైన మాట. నీ బట్ట చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నా. చూసిన వారందరూ చీ కొట్టేలాగా చేస్తా. అందుకంటున్నాడు, తిమోతే మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమ, జాగ్రత్త. ఎక్కువ మాట్లాడాకో యవనం బట్టి ఎవరు నిన్ను దూషించకుండా, విమర్శకు లోను కాకుండా చూసుకో. చిరుతపులి మార్చుకోలేదు, నల్లటోడు తెల్లగా కాలేడు. మనసు మార్చుకోవడానికి మనకి ఇది అవకాశం. హల్లెలూయా. వద్దు ప్రభువా, అయితే నేను చేసిన వ్యభిచారం, నా అపవిత్రత అది నాకు చూపించవా? 10 మందిలో చూపిస్తావు? వద్దు నాయన, వద్దు. ఇంతటితో మానేస్తా. నా బూతు మాటలు మానేస్తా, నా అపవిత్రత మానేస్తా, అభిచారాన్ని మానేస్తా, నా దొంగతనాన్ని మానేస్తా, అబద్ధాన్ని మానేస్తా. అన్న వద్దు నాన్న అని క్షమాపిచ్చే కోరుకోవడానికి ఈ విశ్రాంతి రోజు మనకు అవకాశం ఇచ్చాడు. మార్చుకోవచ్చు మనం. కానీ చిరుతపులి సరళు మార్చుకోలేదు, నల్లోడు తెల్లగా కాడు. అది చెప్తే నేను రంగేసుకున్నా ఏదో ఒక రోజు నీ గుట్టు నా గుట్టు రట్టు కాక పోదు. గుట్టు రట్టు కాక ముందే తప్పకుండా యేసయ్య ముందు. అవునండి, మనము ఆయన మాట విని ఆయన ఆజ్ఞ చొప్పున నడిచినప్పుడు అంటాడు, ఏ తెగులైనను ఏ కీడైనను దరిచేరనివ్వడు నా కాపరి. ఏ తెగులైనను ఏ కీడైనను దరిచేరనివ్వడు నా కాపరి. నా కాపరి, నా ఊపిరి, నా మంచి కాపరి నా యేసయ్యా. అరే నా గొప్ప కాపరి నా యేసయ్యా. నా మంచి కాపరి నాకుండగా నాకేమి భయము లేదు. అందుకే అపోస్తలుడు పౌలు తిమోతికి ఏ విధంగా చెబుతున్నాడు? నేను ఫస్ట్ దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఇదే 3 మాటలు నీకు చెబుతున్నా. నీ మాటల్లోనూ, నీ ప్రవర్తనలోనూ, నీ ప్రేమలో. నేను 3టిలో దుర్మార్గుడను. ఇప్పుడు 3టిలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. మనం కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ మూడు మాటల చేత నమ్మి బాప్తిసం పొందాం. ఇంకా మాటల్లోనూ